రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, అమెరికాకి ఆట మొదలు పెట్టడం తెలుసు, కానీ ఆటను ఎలా ముగించాలో తెలియదు. ఆఫ్ఘనిస్తాన్లో ఆట మొదలుపెట్టింది, ఆ తరువాత ఆయుధాలన్నీ బాగ్రామ్ ఎయిర్పోర్ట్లో వదిలేసి పారిపోయింది. ఇరాక్లో ఆట మొదలుపెట్టింది, ఇప్పటికీ ఇరాక్ అస్తవ్యస్తంగా ఉంది. సిరియాలో ఆట మొదలుపెట్టింది, సిరియాలో ప్రారంభమైనటువంటి అగ్గి ఐసిస్ రూపంలో ప్రపంచాన్ని దహించింది. అమెరికా తహరీర్ స్క్వేర్ పేరిట ఈజిప్టులో మిగతా చోట్ల మొరాకో నుంచి ఈజిప్ట్ దాకా తీసుకొచ్చినటువంటి విప్లవాలు ఏవి పనిచేయలేదు. అదేవిధంగా యూరోప్లో తీసుకొచ్చిన కలర్ రెవల్యూషన్స్ ఉన్న ప్రభుత్వాల్ని పడగొట్టాయి, కానీ అక్కడ స్థిరత్వాన్ని తీసుకుని రాలేదు. అదే ఎక్స్పెరిమెంట్, అదే ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ అమెరికా బంగ్లాదేశ్లో చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టింది, ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయేలా చేసింది, షేక్ హసీనా దేశం వదిలి పారిపోయేలా చేసింది. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం అంతే అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు, అక్కడ ఎవరు ప్రభువులు, అక్కడ శాసనాన్ని, ప్రభుత్వాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు తెలియని పరిస్థితి. తాజాగా ఈ మొత్తము బంగ్లాదేశ్లో విప్లవానికి, విద్యార్థుల్ని రోడ్ల మీదకు తీసుకొచ్చి పోరాటానికి కారణమైనటువంటి విద్యార్థి నాయకుడు, ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల వరకు ఉన్నటువంటి మధ్యంతర ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తి అయినటువంటి నాహిద్ ఇస్లాంని అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారు? నాహిద్ ఇస్లాంని బంగ్లాదేశ్ అన్సర్ ఫోర్స్ అనేటటువంటి ఒక సంస్థకి చెందినటువంటి కార్యకర్తలు అరెస్ట్ చేశారు. ఆయన్ని విడిపించేందుకు విద్యార్థులు రంగంలోకి దిగారు. విద్యార్థులు అల్లరి చేయటం మొదలు పెట్టేటప్పటికీ ఏ విద్యార్థుల ఉద్యమం ద్వారా బంగ్లాదేశ్లో షేక్ హసీనా పారిపోయే పరిస్థితి వచ్చిందో ఆ విద్యార్థుల పైన బంగ్లాదేశ్కి చెందినటువంటి పోలీసులు కాల్పులు జరిపారు, లాఠీ దెబ్బలు కొట్టారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఆఖరికి అన్సర్ ఫోర్స్కి చెందినటువంటి వాళ్ళు ఏకంగా గ్రెనేడ్స్ విసిరారు. ఎవరి మీద? విద్యార్థులపైన. విద్యార్థులు విప్లవం తెచ్చారని భావిస్తున్నారు, ఆ విద్యార్థులపైన బాంబుల్ని పేల్చారు. ఈ అన్సర్స్ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? అన్సర్స్ అనేది బంగ్లాదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్సు. ఈ అన్సర్ ఫోర్స్ని ఈస్ట్ పాకిస్తాన్ అన్సర్స్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్, ఇది 1948లో, అంటే పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ఏర్పాటు కాగానే తయారు చేశారు. ఇది పాకిస్తాన్ ఆర్మీకి అనుకూలంగా ఉండాలని. అయితే అనంతర కాలంలో ఇది 2 భాగాలే. ఒకటి 1971లో స్వాతంత్రోద్యమంలో పాల్గొంది, ఒకటి పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ అన్సర్ ఫోర్స్లో దాదాపు 60 లక్షల మంది సభ్యులు ఉన్నారని అంచనా. వీళ్ళది ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళకి 2.5 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 6 నెలలు రెస్ట్ ఇస్తారు. దీన్ని రెస్ట్ సిస్టమ్ అంటారు. దీంతో ఏంటంటే వీళ్ళు జీవితాంతం పనిచేస్తూనే ఉంటారు, జీవితాంతం ప్రైవేట్ ఉద్యోగులుగానే ఉంటారు, ఏనాటికి ప్రభుత్వ సదుపాయాలని పొందరు. ఇప్పుడు వీళ్ళు రోడ్డెక్కారు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని. ఆ క్రమంలో నాహిద్ ఇస్లాంని అరెస్ట్ చేశారు. నాహిద్ ఇస్లాంని అరెస్ట్ చేసేటప్పటికి విద్యార్థులు వచ్చారు. విద్యార్థులు వచ్చేటప్పటికి పోలీసులు కాల్పులు జరిపారు. వీటన్నిటితో నాకు సంబంధం లేదని 80 ఏళ్ల నోబెల్ బహుమతి పొందినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి టెంపరీ ప్రధానమంత్రి అయినటువంటి మొహమ్మద్ యూనుస్ అంటున్నారు. మొహమ్మద్ యూనుస్ చెప్పిన మాటని ఈరోజు బంగ్లాదేశ్లో ఎవరూ వినడం లేదు. పూర్తిగా బంగ్లాదేశ్ అస్తవ్యస్తమైపోయింది. ఈ సుప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనుస్ అధికారంలోకి వచ్చిన తరువాత బంగ్లాదేశ్లో డాలర్ రేటు పెరగడం మొదలుపెట్టింది. మే నెల వరకు 108 రూపాయలకు టకా అంటారు బంగ్లాదేశ్లో. టకా అంటే రూపాయి. వాస్తవానికి ఈ 108 టకాలకు $1 వస్తే ఇప్పుడు 118.7 టకాలకి $1 వస్తుంది. దీని అర్థం ఏంటంటే పెట్రోల్ కొనుగోలు చేయాలంటే ధరలు పెరిగినాయి, ఏదన్నా వస్తువు దిగుమతి చేసుకోవాలంటే ధరలు పెరిగినాయి, గార్మెంట్స్ ఎగుమతి చేస్తే వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోయింది. ఈ రకంగా బంగ్లాదేశ్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే సుప్రసిద్ధ ఆర్థికవేత్తలు
పాలకులైతే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మన దేశంలో అదే జరిగింది 2009 నుంచి 2014 వరకు. దాదాపుగా అదే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతోంది. బంగ్లాదేశ్ ఏ వస్తువు నేడు దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా ఇటు భారతదేశం కూడాను యూరప్ నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ని ఇప్పుడు యూరప్కి ఎగుమతి చేస్తోంది. దీనికోసము రానున్న రోజుల్లో డైరెక్ట్గా పైప్ లైన్ని కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అంటే బంగ్లాదేశ్కి వచ్చేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో, ఫ్యూయల్, ఇంధనము, అది తగ్గబోతుంది. బంగ్లాదేశ్లో ఇంధన క్రైసిస్ రాబోతుంది. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి? మహమ్మద్ యూనుస్ దగ్గర దీనికి జవాబు లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు అదానీకి దాదాపు $800 మిలియన్ అప్పు పడి ఉన్నారు. అదానీ నుంచి జార్ఖండ్లో ఉన్నటువంటి అదానీకి చెందినటువంటి రిఫైనరీ నుంచి ఆయిల్ తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న దానికి $800 మిలియన్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించాలి. అదేవిధంగా త్రిపుర నుంచి విద్యుత్తు తీసుకుంటారు. త్రిపురలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే డంబూర్ ప్రాజెక్ట్ ఉందో, ఆ డంబూర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ని బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తుంది. దానికి సంబంధించి 100 కోట్లు త్రిపురలో ఉన్నటువంటి డంబూర్ ప్రాజెక్టుకి చెల్లించాలి. మొత్తం మీద అమెరికా రెజీమ్ చేంజ్ అయితే చేయించింది, కానీ ఆ రెజీమ్కి స్థిరత్వాన్ని తెచ్చే విషయంలో మాత్రము పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ లాగా ఒక ఫెయిల్డ్ స్టేట్గా చేసే విషయంలో బహుశా అమెరికా పూర్తి తయారీ చేస్తోంది. రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ దివాలా తీసిన కూడాను మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ $3 బిలియన్ IMF బెయిలౌట్ కోసం వెళ్ళింది. పాకిస్తాన్ IMF బెయిలౌట్ కోసం వెళ్ళింది. అమెరికా యొక్క రెజీమ్ చేంజ్ వల్ల శ్రీలంక IMF బెయిలౌట్ కోసం వెళ్ళింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా రానున్న రోజుల్లో IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క బెయిలౌట్ కోసము వెళ్ళబోతోంది. మొత్తం మీద అయ్యవారు చేయబోతే బంగ్లాదేశ్లో అమెరికా అయ్యవారిని చేయబోయింది. అక్కడ కోతి తయారైంది. ఆ కోతి ప్రస్తుతం ఎవరి మాట వినడం లేదు. అధికారం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. పూర్తి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈరోజు బంగ్లాదేశ్లో ఉంది. అమెరికా పుణ్యమా అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.